శుభమస్తు. శ్రీరామ జయం. నాగుల పంచమి శ్రావణ మాసానికి ప్రత్యేకం. అనేకులకు ఒక సందేహం ఉంటుంది. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. ఆ సందేహం ఏమిటి అంటే, సర్పములకు సంబంధించిన పూజలు ఎందుకు చేయాలి? నాగుల చవితి అన్న పేరిట కార్తీక మాసంలో విశేషంగా మనం సర్పములను ఆరాధన చేస్తున్నాం కదా. ఈ నాగులను ఆరాధించే పద్ధతి సనాతన ధర్మంలో ఎందుకు ఇంత ప్రత్యేకం? సంతానం అభివృద్ధిలోకి రావాలి అంటే నాగుల చవితి నాడు, నాగుల పంచమి నాడు ఉపవాస వ్రతం పాటించాలా? ఇది నాగుల పంచమి లేక నాగ చతుర్థి 2 రోజులు పాటించవలసిన విశేషమా? ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఇటువంటి సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి. సనాతన ధర్మంలో ఏ జీవికి అపకారం తలపెట్టకూడదు. ఇది ప్రధానమైన లక్ష్యం. అన్ని జీవులకు, ప్రాణులకు ఈ భూమండలం మీద సమానమైన హక్కుతో జీవించేటటువంటి అవకాశాన్ని పరమాత్ముడు ఇచ్చి ఉన్నాడు. వర్షాకాలంలో రైతులు విశేషంగా వ్యవసాయం పనులు ప్రారంభం చేయడంతో ఆ వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నటువంటి జీవకోటి గ్రామాల వైపు మరలి వస్తుంది. వాటిలో సర్పములకు ఒక ఆధారం ఏర్పాటు చేయాలి. సర్పములు ఒక్కొక్కసారికి 60 నుంచి 80 గుడ్లను అందించిన అనంతరం వాటిలో కొన్ని గుడ్లు మాత్రమే జీవరూపాన్ని సంతరించుకుంటాయి. సర్పముల పొలుసులలో నుంచి వచ్చేటటువంటి చెమట, మట్టి, పాలు ఈ మిశ్రమానికి ఒక విశేషమైన శక్తి ఉంది. ఆంగ్లంలో దీనిని అమాల్గమ్ అంటూ ఉంటాం. ఆ శక్తి కారణంగా సంతాన సౌభాగ్యము అంత కాసింత నోటిలో వేసుకుంటే కలుగుతుంది. మరి కాసింత ఉదరానికి అలదుకోవడము, శరీర శక్తిని పెంచుకోవడానికి హేతు అవుతుంది. మరికొంత కంటి చివరలలో అలదుకొన్నప్పుడు దృష్టికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఎక్కడ సంపద ఉంటుందో ఆ సంపదను చూచేటటువంటి శక్తి సర్పాలకు ప్రత్యేకం. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను. వేదములో ఉండే ఈ మంత్రభాగం యావత్తు సృష్టి అంతా కూడా సర్పముల చేత పరివేష్టింపబడి ఉన్నది, రక్షింపబడుతున్నది అంటూ తెలియజేస్తుంది. సమస్త దేవతలని మనం గమనించినట్లయితే శివుడు నాగాభరణుడు, విష్ణుడు నాగశయనుడు, బ్రహ్మ చతురాననుడు తన 16 చేతులతో దర్శనమిచ్చినప్పుడు వారి చేతులలో కూడా సర్పం ఉంటుంది. సమస్త దేవతలని మీరు చూచినప్పుడు ఆ దేవతలకు సంబంధించిన విశేష రూపంలో వారి చేతులలో సర్పం ఒక ఆభరణం, ఒక అలంకారం. ఈ సర్పం కాలానికి ప్రతీక. ఆషాఢ మాసంలో వర్షములు ప్రారంభం కాగానే వ్యవసాయం పనులు ప్రారంభం చేయడంతో ఈ సర్పాలన్నీ కూడా గ్రామాల వైపు రాకుండా గ్రామ శివార్లలో ఉండేటటువంటి చెట్టు కింద చెదలు, చీమలు పెట్టిన పుట్టలు ఇలాంటి చోట చలిమిడి, శనగలు, వడపప్పు, పాలు ఇలాంటి వాటిని పోసిన ఎడల వాటిని చూచి ఆ ఆకర్షణతో ఎలుకలు అక్కడికి వస్తాయి. పాములు పాలు తాగవు. ఈ సంగతి ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నది. అసలు సర్పాలలో చాలా కొద్దివి మాత్రమే విషపూరితములు. అవి కూడా మళ్ళీ మనకు ఆయుర్వేద వైద్యంలో అలాగే హోమియో వైద్యంలో చికిత్సా విధానంలో మనం వినియోగిస్తూ ఉంటాం. హోమియో చికిత్సా విధానంలో వినియోగించేటటువంటి సమస్త మందులు అధిక భాగం ఈ విషతుల్యములైన పదార్థముల నుంచే, విషముల నుంచే పొటెన్సీ తగ్గిస్తూ సేకరింపబడినవి అని మనం మరువరాదు. హానీమన్ కనుక్కున్న సులభమైన మార్గం ఇది. ఈ విషయాలు ఏనాడో మన ప్రాచీన వేద విజ్ఞానంలో ఉన్న కారణం చేత మనవారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విదియ నాటి నుంచే అర్చన చెయ్యాలి అన్నారు. చాతుర్మాస్య ద్వితీయ నాగశయనుడైన శ్రీమన్నారాయణమూర్తిని అర్చించడం ఇది నాగ ఆరాధనకు ఆరంభం. నాగ చవితి ఈ రోజున ప్రధాన ద్వారానికి ఇరువైపులా సర్పములను చిత్రించి సర్ప కుటుంబాన్ని చిత్రించాలి. 2 జంట నాగములు, ఇరువైపులా 2 పిల్ల సర్పములు, 4 పాములు ఒక్కొక్క చోటున ఇలా చిత్రిస్తే ఇది సర్ప కుటుంబము. అర్జునుడు ఉలూచిని వివాహం చేసుకోవడం, బభ్రువాహనుడి కథ ఇవన్నీ మనకు అనాదిగా తెలుగువారికి నాగజాతితో ఉండే అనుబంధాన్ని సూచిస్తాయి.
అస్సాం తదితర ప్రాంతాలలో బోడోల్యాండో నాగాలాండో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారి లేదా ఆ జాతికి ప్రతీకాత్మకంగా సర్పములను స్వీకరిస్తూ ఉంటాం అని కూడా చారిత్రక పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నప్పటికీ సర్పాన్ని ఆరాధించడంలో ఈ భూమికి సంబంధించిన గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి, బాహ్య వలయంలో ఉండే ఆకర్షణ శక్తి కుమారస్వామి, సర్పము సుబ్రహ్మణ్యుడు, ఈ భూమి శివలింగము, భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి ఇది పార్వతి, ఇది శివ కుటుంబం కనుక సర్ప ఆరాధన తప్పనిసరి. ఇలాంటి నేపథ్యంలో నాగుల చవితి నాడు పుట్టకు వెళ్ళి పాలు పోసి ఇల్లాలు ఉపవాసం చేసి 5 వరసల తోరమును కుంకుమ వినియోగించకుండా పసుపు మాత్రమే రాచి ఏ ముడులు వేయకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల కోసం భద్రత రక్షణగా ఏర్పాటు చేసుకోవాలి. శ్రావణ మాసంలో నాగుల చవితి నాటి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించేవారు అంటే నాగుల చవితి నాడు ఉదయమే లేచి ఇల్లాలు తలంటుకొని శుభ్రంగా పట్టు చీర కట్టి అనంతరం ఒక పళ్ళెంలో పాలు, చలిమిడి, ఇంట్లో లభించేటటువంటి పళ్ళు, అరటిపండు, జామపండు, గింజ విత్తనం ఉన్నవి కూడా ఇలాంటి పళ్ళను సేకరించుకొని సమీపంలో ఉండే పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టలో ఆ పళ్ళు ఉంచి ఆ పాలు పోసి అనంతరం అక్కడి నుంచి కొంత పుట్టమంటిని సేకరించి ఇంటికి తీసుకువచ్చి ప్రధాన ద్వారానికి వెలుపల నిలుచొని నాగయ్య రక్ష, నాగయ్య రక్ష, నాగయ్య రక్ష, నాగమయ్య రక్ష అని కూడా అనవచ్చును. ఇలా అంటూ ద్వారానికి ఇరువైపులా కూడా సర్పముల కుటుంబాలను చిత్రించి అనంతరం లోనికి వచ్చి పూజాగ్రహంలో పుట్ట నుంచి సేకరించి తెచ్చిన ఆ మంటిని కొంత పుట్టవల ఏర్పాటు చేసుకొని పేలాలు, చలిమిడి, పళ్ళు, పాలు నివేదనగా అర్పించి ఈ పసుపు రాచిన 5 వరసల తోరమును ముడులు వెయ్యినటువంటి వాటిని ఆ పుట్ట పైన ఉంచాలి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి విడివిడిగా. పొరపాటున కూడా ఈ పూజలో కుంకుమను వినియోగించకూడదు. కేవలం పసుపు, అలాగే పసుపు మాత్రమే కలిపిన అక్షింతలు, పేలాలు, చలిమిడి, తీపి పదార్థములు, ఉప్పు, కారం, నూనె కలిపినవి వాడకూడదు. ఆ ఎల్లాలు తినకూడదు. మితంగా మాట్లాడాలి. పిల్లలందరినీ కూర్చుండబెట్టుకొని మరుసటి నాడు నాగుల పంచమి రోజున ఉదయం వారిని కూర్చుండబెట్టుకొని ఆ పుట్ట ఎక్కడైతే ఇంట్లో ఏర్పాటు చేసుకున్నామో చిన్న హారతి ఇచ్చి ఆ పిల్లల చేతికి రక్ష కడుతూ ఒక చిన్న కథ చెప్పాలి. పూర్వం ఒకానొక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఈ వ్రతం తమకు ఉన్నది అని తెలిసినప్పటికీ మరచిపోయి వ్యవసాయం పనులపైన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి నాగలి చేతపట్టి దున్నే వ్యవహారాలు చేపట్టడంతో ఆ పొలంలో ఉన్న ఒక్క పుట్టలోని చిన్న నాగములు, పిల్ల నాగములు అనేక మరణించాయి. దాంతో ఆ తల్లి పాముకు బాగా కోపం వచ్చేసింది. కాటు వేద్దాం అంటూ ఆ బ్రాహ్మడి వద్దకు రాగా అదే క్షణంలో ఆ బ్రాహ్మడు వ్యవసాయం పనులకు కాస్త విరామం ఇచ్చి కూతురి ఇంటికి బయలుదేరాడు. అతడు ముందు, అతడి వెనక ఈ తల్లి పాము వెంటాడుతూ వెళ్ళింది. గబగబా వెళ్ళిన ఆ బ్రాహ్మడు కూతురి ఇంటి లోనికి వెళ్ళిపోయాడు. సర్పం లోనికి వెళ్ళకుండా బయటే ఆగిపోయింది. ఎందుకంటే ఆ కూతురు ఈ వ్రతం ఆచరించింది. ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరువైపులా నాగములు చిత్రింపబడి ఉన్నాయి. ఓహో, ఈ ఇంటిలోని వారు సర్పములను పూజిస్తారు కాబట్టి నేను ఈ ఇంటిలోని వారికి కీడు తలపెట్టకూడదు అంటూ ఆ ద్వారం బయటే ఆ సర్పం ఆగిపోయింది. లోనికి వచ్చిన తండ్రిని చూచిన ఆ కూతురు సంతోషంతో ఆహ్వానించి మంచి తీర్థం ఇచ్చి అనంతరం మీరు ఈరోజు నాగపంచమి పూజ చెయ్యలేదా? గంధం బొట్టు పెట్టి చేతికి తోరం కట్టి ప్రసాదంగా కొంత చలిమిడి అందించి బయటకు పంపింది. చేతికి తోరం ఉండడంతో ఆ తండ్రిని అంటే ఆ బ్రాహ్మణుడిని ఈ సర్పం ఏమీ చెయ్యలేక నిరాశగా వెళ్ళిపోయింది. వ్రతం వివరం జ్ఞాపకం వచ్చిన అనంతరం ఆ బ్రాహ్మణుడు నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించాడు. చిన్నారి బాలబాలికలు ఇంట్లో ఎంతమంది ఉంటారో వారందరి కోసం కూడా ఈ సర్పానికి సంబంధించిన రక్ష కట్టాడు. ఈ కథ చెప్పాలి. ఇది ఒక కథ. ఇటువంటి కథలు అనేకం వారి వారి ప్రాంతీయ ఆచారాలకు లోబడి బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథలేవి పురాణాలలో లేనప్పటికీ
సర్పాన్ని ఆరాధించడం అత్యవసరం అంటూ పిల్లలకు చెప్పడం కోసమే ఈ కథలన్నీ ఉన్నాయి. ఇలాంటిదే మరి ఒక కథ. ఒకానొక బ్రాహ్మణుల గృహంలో సంతానం పుట్టడం మరణించడం వారిని భూమిలో పాతిపెట్టడం జరుగుతూ ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత దుఃఖంతో ఆ కోడలు ఆత్మత్యాగం చేసే నిమిత్తమై ఆ ఇల్లు వదలి వ్యవసాయ క్షేత్రాల వైపు పరుగున పోతూ ఉండగా తోవలో ఒక సర్పం కనిపించి, సర్పాలను ఆరాధన చేసినట్లయితే నీ పిల్లలు తిరిగి వస్తారు అంటూ చెప్పగా ఆ కోడలు ఆచరించింది. ఈ పాముకు బదులుగా ఒక ముత్తైదువ చెప్పినట్లుగా, ఒక బ్రాహ్మడు చెప్పినట్లుగా పాఠాంతరాలు అనేకం ఈ వ్రత కథకు చెందినవి ఉన్నాయి. అనంతరం ఇంటిలోనికి వెళ్ళి ఆ వ్రతం చేసి అక్కడ సేకరించిన ఆ పాలను తెచ్చి పిల్లల సమాధులపైన చిలకరించగా ఆ పిల్లలు పునరుజ్జీవితులై తిరిగి వచ్చారు. చిన్న కోడలి కథ, పెద్ద కోడలి కథ, వాళ్ళలో ఉండే వైమనస్యాలు, వైషమ్యాలు, కోపతాపాలు ఇవన్నీ కూడా అనేకం ప్రాంతీయ ఆచారాల కథలలో సర్ప ఆరాధనకు సంబంధించినవి బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథల ద్వారా పిల్లలకు మనం చెప్పేది ఏమిటి అంటే, సర్పములను మనం గౌరవించాలి, ఆరాధించాలి. ముఖ్యంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనే ఒక సంప్రదాయబద్ధమైన సూత్రం ఒకటి ఉంది. పర్యావరణ విజ్ఞానంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు. దోమలు ఉండాలి, వాటిని తినడం కోసం కప్పలు ఉండాలి. వాటిని తినడం కోసం పాములు ఉండాలి. వాటిని తినడం కోసం గద్దెలు, గండపేరుండ పక్షులు ఉండాలి. అలాగే మధ్యలో ఎలుకలు కూడా పాములకి ఆహారం కాబట్టి ఇవన్నీ రైతు నేస్తాలు. కనుకనే ప్రాచీన విజ్ఞానంలో ప్రతి దేవతామూర్తి చేతులలో మనం గమనించినట్లయితే చతుర్భుజ, అష్టభుజ, ద్వాదశ భుజ, షోడశ భుజ అనగానే ఆ చేతులలో వరికంకులు లేదా వివిధములైన ఆభరణములు, ఆయుధాలు, తప్పనిసరిగా సర్పం ఉంటాయి. ఈ దేవతామూర్తులను ఆరాధించేటటువంటి ఆ రైతు బాంధవులుగా ఎలుకలను, సర్పాలను అన్నింటినీ కూడా స్వీకరిస్తాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి అని ఆరంభం చేసిన మనం, చేయబోతున్న మనం, అనంత పద్మనాభ చతుర్దశి నాడు ఆ వినాయకుడిని నిమజ్జనం చేసిన మనం, చేయబోతున్న మనం సర్ప ఆరాధనని కొనసాగిస్తాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చవితి పంచమి నాగుల ఆరాధనకు ప్రత్యేకం కాగా, శ్రావణ పౌర్ణిమ కూడా నాగబలి అన్న పేరిట ప్రాచీనులు ఒక ప్రత్యేక యజ్ఞాన్ని ఆచరించి, ఆ యజ్ఞం ఆచరించే సమయంలో కొంత పిండి, పేల పదార్థము అంటే పేలపిండి, జొన్నలు, ఆహార పదార్థాలు, పాలు వీటిని తీసుకువెళ్ళి సమీపంలో ఉండే పుట్టలో ఉంచి వచ్చేటటువంటి వారు. శ్రావణ పౌర్ణిమ నాగబలి. అలా సర్పాలకు ఒక ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు చేయడంతో అవి అక్కడికి వెళ్ళేవి. అనంతరం భాద్రపద మాసంలో కూడా నాగుల చవితి ఆరాధన కొనసాగిస్తూ శివుడు, శివకుమారుడు, నాగ ఆభరణుడు, శివమూర్తివి గణనాథ, నువ్వు శివుడి కుమారుడివి గణనాథ. శివ కుటుంబంలోనే శివారాధన కాదు, అనంత పద్మనాభ చతుర్దశి శ్రీమన్నారాయణమూర్తి నాగశయనుడు కాబట్టి ఈ లోకాలన్నింటినీ కూడా పాములు 8 దిక్కుల ఈ భూమండలాన్ని ఉద్ధరించి ఇలా పట్టుకున్నాయి అనే వృత్తాంతాన్ని స్మరిస్తూ పద్మనాభుడిగా 14 పడగల పాముతో ఆ స్వామిని పూజించడం. అలాగే ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో కూడా కొనసాగిస్తూ అమ్మవారిని అర్చించే సమయంలో కూడా నాగ ఆరాధన. ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు నాగులను ప్రత్యేకంగా ఆరాధించాలి. అలాగే చివరగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు అర్చన చేసినట్లయితే శ్రావణ మాసంలో ప్రారంభం చేసిన అర్చన కార్తీక మాసం చవితితో పరిసమాప్తమవుతుంది. ఇది ప్రారంభం, అది ముగింపు. కార్తీక మాసంలో అర్చన చేయడంతో ఇక మనకు వ్యవసాయ క్షేత్రంలో పనులపైన ఒత్తిడి తగ్గి పంట దానంతట అదే ఎదుగుదలకు వచ్చే అవకాశాలు పెంచుకొని అలా పెరుగుతూ ఉంటుంది. వర్షాలు తగ్గుముఖం పడతాయి. మన ప్రతి పండగ, ప్రతి పూజ, ప్రతి వ్యవహారం సర్పములతో, ప్రకృతితో, పర్యావరణంతో అనుబంధంతో ఉంటుంది. అది మర్చిపోకూడదు. కాబట్టి సంతానం కలగకపోతే మోపిదేవి కృష్ణా జిల్లాలో అర్చన చేయండి. అలాగే
ఇంటిలో కూడా సర్పాన్ని అర్చన చేయండి. శివుడికి సర్పం ఆభరణంగా అలంకరింపజేయండి. గణపతికి నడుముకు నాగయజ్ఞోపవీతనుడు కాబట్టి సర్పాన్ని అందించండి. ఎక్కడ చూసినా ఏ విధంగా చేసినా XY క్రోమోజోముల్లో ఉండే ఆ Y క్రోమోజోమ్ అది కూడా సర్పానికి ప్రతీక, సంతానానికి ప్రతీక. రాగి చెట్టు, అలాగే ఆ పక్కన వేప చెట్టు, ఈ 2 చెట్లు, ఆ దిగువన పుట్ట. ఈ కథ మంగళగౌరి వ్రతంలో చూస్తాం. మంగళగౌరి వ్రతంలో కూడా సర్ప ఆరాధననే ప్రత్యేకం. శివుడిని కాటు వేయడం కోసం కృష్ణ సర్పం రావడం, సుశీల చెంబులో పాలు పోసి ఉంచడం మనకు తెలిసిన సత్యమే కదా. కనుక ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ సర్పములు. వరలక్ష్మి వ్రతంలో కూడా సర్ప ఆరాధన, మొగలి పువ్వులతో అమ్మవారిని పూజించాలి. సర్పములు కనిపిస్తే భయపడకూడదు. విషపూరితములైనవి, ప్రమాదకరములైనవి చాలా తక్కువ. నాగాస్త్రం ప్రయోగించిన కర్ణుడి ధాటిని చూచి అర్జునుడు శిరస్సు వంచి నమస్కరించాడు. అదేవిధంగా మనం కూడా నమస్కారం చేద్దాం. వాటి మానాన వాటిని పోనిద్దాం. మనం జీవజాతికి సంబంధించిన సురక్షితమైన ప్రాంతాలలోనికి ప్రవేశించి అవి ఉండవలసిన చోట మనం గృహాలు నిర్మించుకుంటున్నాం. మన జాతి, మానవ జాతి పెరిగిపోవడంతో అడవులు తగ్గిపోతున్నాయి. 1000 పడగలు అన్న నవల కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించి ఉన్నారు. మెట్ట పంట తగ్గిపోవడంతో పసరిక ఏం చేయాలి? పసరిక అన్న ఆ పాత్ర సర్పానికి ప్రతీక, ప్రకృతికి ప్రతీక, పర్యావరణానికి ప్రతీక. మన మనుగడకు, బ్రతుకుకు, జాతి అభ్యున్నతికి ప్రతీక. పసరిక ఒక్క పాత్ర ద్వారా ఆ మహానుభావుడు ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలో వినయపూర్వకంగా విన్నవించి ఉన్నాడు. పిల్లలకు, ముఖ్యంగా భావితరాల వారికి నాగ చవితి, నాగ పంచమి వీటికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని వివరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.